ఏంటంటే ఇది నా హక్కు, నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్తాను, అయినా కానీ నా గుర్తింపు నేను మూలవాసినే అని చెప్పేటటువంటి హక్కు కోసం మనం బయట నిలబడి పోరాడలేకపోతున్నాం. ఓకే, మనం పోరాటానికి దాన్ని ఏమంటారు అడ్డం పెట్టుకుంటాం క్రైస్తవాన్ని. అరే మాకు యేసు ప్రభు చెప్పాడు పోరాడద్దు, ఎక్కడ చెప్పాడు బైబిల్లో ఎక్కడని చెప్పాడా అంటే కనపడదు. కానీ మన కంఫర్ట్ కోసం మనం రోడ్డెక్కకుండా, మనము ఉద్యమం చేయకుండా, మనకు కావాల్సిన హక్కును మనం అడిగి తీసుకోలేకుండా ఎవడో ఇస్తే తీసుకుంటాంలే. ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 2017 బైబిల్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు అపోస్తులైన పౌలు చెప్పిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు, బాగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకున్న సిటిజన్షిప్ గురించి కానీ, ఆయనకున్న రైట్ గురించి కానీ ఎక్కడదక్కడ మాట్లాడుతూ నేను ఇక్కడ నాకు ఉన్న హక్కును పట్టుకొని మాట్లాడుతున్నాను అన్నట్టు ఉంది కదా. మరి ఎందుకు ఆ రైట్ ని మనం ఎందుకు క్లెయిమ్ చేయలేము? అక్కడికే వస్తా. 2017, 2016లో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీరు నాకు ఓటేయండి, క్రైస్తవులకు దళితుల నుంచి ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వాళ్లకు దళిత హోదా ఇస్తాను అన్నాడు. అన్నారా లేదా? మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు కదా. 2019 మేనిఫెస్టోలో ఆయన ఎవరో ఇస్తే తప్ప ఈయన వీళ్ళు తీసుకోవటం చేత కాదు వీళ్ళకి. ఓకే, అంటే మన కమ్యూనిటీలో ఉన్న బానిసత్వ ధోరణి గురించి మాట్లాడుతున్నాను.